ఆ ఏకైక దైవం అంటే ఈ సమస్త సృష్టిని సృష్టించినవాడు, పై నుంచి వర్షాన్ని కురిపించేవాడు, తద్వారా పంటలు పండించేవాడు, మనకు ఉపాధినిచ్చేవాడు, మన జీవన మరణాలకు కారకుడైన వాడు ఆ దైవం ఏకం సత్విప్రాహ బహుదా వదంతి. అయ్యా భగవంతుడు దేవుడు అందరికీ ఒక్కడే, పండితులు ఆయన్ని విభిన్న పేర్లతో పిలుస్తారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తల్లి గర్భంలో కటిక చీకట్లో అన్నాన్ని పిండం చేసి ఆ పిండాన్ని జగమంతం చేసిన వాడే ఆ దైవం. కాబట్టి లజిహలకకుం, ఆ అల్లా మిమ్మల్ని పుట్టించాడు. సుమ్మ రజకకుం, ఆయనే మీకు ఉపాధిని ఇస్తున్నాడు, మీకు మరణాన్ని ఇస్తున్నాడు అని చెప్పి సృష్టికర్త దైవం ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. మనిషి ఏమనుకుంటాడంటే నేను ఎప్పుడు యవనంగా ఉండాలనుకుంటాడు, నేను బాగా తినాలనుకుంటాడు, నాకు మరణం రాకూడదు అనుకుంటాడు, తన యవనాన్ని కోల్పోకూడదు అనుకుంటాడు. కానీ మనిషి యొక్క కోరిక తీరటం లేదు కదా, దీనికోసమే కదా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దేవుడు మనల్ని ఒక పరీక్ష నిమిత్తం పంపించాడు. ఆ పరీక్ష కోసమే మనం ఇక్కడ పంపించబడ్డాము. ఒక బాలాస్తావతు క్రీడాసక్త, తరుణాస్తావతు తరుణీసక్త, వృద్ధాస్తావతు చింతాసక్త, పరమే బ్రహ్మణీకో అపినాసక్త. బాలాస్తావతు క్రీడాసక్త, బాల్యం మొత్తం కూడా ఆటపాటలో గడిచిపోతుంది. మరి తరుణాస్తావతు తరుణీసక్త, మరి యవన మొత్తం వ్యామోహంలో గడిచిపోతుంది. వృద్ధాస్తావతు చింతాసక్త, వృద్ధాప్యంలో చింత, ఏ కొడుకు చూస్తాడో అని చింత అనమాట. ఈ చింతలో గడిచిపోతుంది. పరమే బ్రహ్మణీకో అపినాసక్త, ఇంకెప్పుడయ్యా నిన్ను పుట్టించిన ఆ దైవాన్ని ఆరాధించేదని చెప్పి చెప్పడం జరిగింది.